నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. చీరాల నియోజకవర్గం అంటే మొట్టమొదట గుర్తుకొచ్చేది ఆమంచి కృష్ణమోహన్. ఆమంచి కృష్ణమోహన్ అంటే చీరాల. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మొట్టమొదటిసారి చీరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందారు ఆమంచి కృష్ణమోహన్. 2009 నుంచి 2014 వరకు చీరాల నియోజకవర్గంలో తనదైన శైలిలో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కొణిజేటి రోసయ్య శిష్యుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆమంచి కృష్ణమోహన్ అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర స్థాయి నేతగా ఎన్నికైన పరిస్థితి అయితే చూడొచ్చు. మొత్తాన్ని చూస్తే 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆటో గుర్తు మీద పోటీ చేసినటువంటి ఆమంచి కృష్ణమోహన్, అప్పట్లో నవోదయం అనేటువంటి ఒక పార్టీకి సంబంధించి ఆటో గుర్తు మీద ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగానే ఆమంచి బరిలో దిగినట్టు చెప్పొచ్చు. ఎందుకంటే నవోదయం అనేటువంటి పార్టీ ఒక రికగ్నైజ్డ్గా ఉన్నప్పుడు పార్టీ అయినప్పటికీ కూడా ఆమంచి కృష్ణమోహన్ అనేటువంటి పేరుతోటి నవోదయం అనేటువంటి పార్టీకి అయితే రికగ్నైజేషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆటో సింబల్ మీద ఆనాడు టీడీపీ కాంగ్రెస్ రెండు పార్టీలను చిత్తుగా ఓడించి ఆమంచి కృష్ణమోహన్ 2014లో చీరాల నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 నుంచి 2019 వరకు తనదైన శైలిలో చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయాలు నడిపిన పరిస్థితి ఉంది. అయితే 2014లో ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగిన పరిస్థితి ఉంది. తెలుగుదేశంతో చాలా కాలం పాటు ఆయన ట్రావెల్ చేశారు. అయితే 2019లో అనూహ్య రీతిలో ఆమంచి కృష్ణమోహన్ వైకాపా నుంచి పోటీ చేసి ఆ తెలుగుదేశం నేత అయినటువంటి కరణం బలరాం కృష్ణమూర్తి చేతిలో ఓటమి చెందిన పరిస్థితి ఉంది. ఆ తదనంతర కాలంలో ఆమంచి కృష్ణమోహన్ పచ్చూరు నియోజకవర్గానికి వెళ్ళారు. పచ్చూరు నియోజకవర్గం దాదాపు సంవత్సరం పాటు వైకాపాకి ఇన్ఛార్జిగా పనిచేశారు. చివరి నిమిషంలో మళ్ళీ తాను ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలిచాడో 2 సార్లు అదే నియోజకవర్గం చీరాల నియోజకవర్గం వచ్చి ఆమంచి కృష్ణమోహన్ వైకాపా టికెట్ అడిగిన పరిస్థితి ఉంది. వైకాపా టికెట్ అడిగినటువంటి తరుణంలో ఆమంచి కృష్ణమోహన్ని నిరాకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరణం బలరాం కృష్ణమూర్తి కుమారుడైన కరణం వెంకటేష్కి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. అనూహ్యమైన రీతిలో కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం ఆయనైతే పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆమంచి బరిలో నిలవడంతో చీరాల రాజకీయ ముఖ చిత్రం అయితే పూర్తిగా మారిందని చెప్పుకోవచ్చు. త్రిముఖ పోటీ చీరాలలో చాలా స్పష్టంగా కనబడిందని చెప్పుకోవచ్చు. మొత్తాన్ని చూస్తే ఆమంచి కృష్ణమోహన్ కనుక చీరాల నియోజకవర్గం నుంచి ఈసారి కాంగ్రెస్ తరపు నుంచి కనుక ఎమ్మెల్యేగా నెగ్గితే మరో వంగవీటి మోహన రంగాల ఆమంచి కృష్ణమోహన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతోంది. ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి నెగ్గిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆమంచి కృష్ణమోహన్కి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పదవి ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఇటు కర్ణాటకలోనూ అదేవిధంగా తెలంగాణలోనూ 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తరుణంలో ఆమంచి కృష్ణమోహన్కి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కనుక చూస్తే ఆమంచి కృష్ణమోహన్ తాను ఒక్కడై సైన్యంగా కలిసి ముందుకు నడిచి చీరాల నియోజకవర్గంలో రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వనటువంటి అనేక నియోజకవర్గాల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డికి సరెండర్ అవ్వటం లేదా కూటమి పార్టీలోకి వెళ్ళి అక్కడ కూడా టికెట్ సాధించలేక వారికి అనుకూలంగా పనిచేయటం మాత్రం చేసిన తరుణంలో ఆమంచి కృష్ణమోహన్ ఒక్కడే ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బలమైన పోటీ ఇచ్చి రాష్ట్రం మొత్తం తన వైపుకి చూసేలా చేసుకున్నారని చెప్పొచ్చు.